పెన్నా నది పరివాహక ప్రాంతాలలో అక్రమ ఇసుక రవాణా జోరుగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు తొంగలు తొక్కి ఇసుక కేటుగాళ్లు పెన్నా నదిలో బీభత్సం సృష్టిస్తూ రైతుల పొలాల వద్ద రాత్రి వేళల్లో యంత్రాలతో ఇసుక తరలింపు చేస్తున్నారు. మండలంలోని లింగంపల్లి, కడపాయపల్లి, మాచుపల్లి గ్రామాలు పెన్నా పరివాహక ప్రాంతాల్లో ఇసుక కేటుగాళ్లు జోరుగా అక్రమంగా ఇసుక తరలింపు చేస్తున్న నియంత్రణ కట్టడిలో అధికారులు వైఫల్యం చెందారు. లింగంపల్లిలో పెన్నా నదిలో రాత్రి వేళల్లో రైతుల పంట పొలాల సమీపంలో ఎక్స్లేటర్ యంత్రాలతో ఇసుక తరలింపు చేస్తూ వేల రూపాయలు సొమ్ము చేసుకుంటున్న పట్టించుకునే నాదుడే లేడు అంటూ రైతులు వాపోయారు. పెన్నా పరివాహక ప్రాంతాల నుంచి ట్రాక్టర్ల ద్వారా కడపకు తరలింపు చేసి ఒక్కో ట్రాక్టర్ ధర 3,000 రూపాయలు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని పెన్నా నదిలో పొలాలు ఆనుకుని ఇసుక తవ్వకాలు యథేచ్ఛగా రవాణా జరుగుతున్న అధికారులు పట్టించుకోలేదని రైతులు తెలిపారు. అక్రమ ఇసుక రవాణాపై తిరుమల బాబు తన కార్యాలయంలో సోమవారం మాట్లాడుతూ ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నట్లు మా దృష్టికి వచ్చిందని, ఇదివరకే లింగంపల్లి, కడపాయపల్లి, మాచుపల్లి, పెన్నా పరివాహక ప్రాంతాలలో ఇసుక రవాణా జరగకుండా రహదారిని పూర్తిగా తొలగించామని, ఇసుక అక్రమ రవాణా జరగకుండా మా సిబ్బందిని కొన్ని ప్రాంతాలలో నియమిస్తున్నామని, ఇసుక అక్రమ రవాణా అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ మధ్యకాలంలో ఒక 1 వీక్ నుంచి ఆల్రెడీ మేము గుంతలు తెప్పించి ఇసుకు సంబంధించి ఇసుక అక్రమ రవాణాకు సంబంధించి తక్కువలు, లింగంపల్లి, మాచుపల్లి ఏరియాల్లో కొద్దిగా ఇసుక అక్రమ రవాణా జరుగుతుంది మా దృష్టికి వచ్చింది. అందు విషయం ఆల్రెడీ ఇంతకుముందు మేము అక్రమంగా ఇసుక తరలించకుండా రోడ్డు అడ్డంగా గుంతలు తిప్పడం జరిగింది. మళ్ళీ వీఆర్ఓ నిఘా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కొన్ని చోట్ల గుంతలు పూడ్చినట్టు మా దృష్టికి వస్తూ ఉంది. మళ్ళీ 2 రోజుల్లో అన్ని చోట్ల గుంతలు తీపించి ఖచ్చితంగా అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్టే విషయం చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.